తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శ్రీరామ జయం. ఆషాఢ అమావాస్యకు చుక్కల అమావాస్య, పొలాల అమావాస్య, దీప పూజ అన్న పేరిట తెలంగాణలో కొన్ని ఆచారములు అలవాటులో ఉన్నాయి. మహిళలు ఈ రోజున ఎర్రని మట్టిని సేకరించి ఆ మట్టితో దీపస్తంభమును సిద్ధము చేసి ఇంటిలో పూజాగ్రహములో ఒక ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక పైన ఈ మట్టి స్తంభమును ఉంచి ఆ పక్కన మళ్ళీ 2 దీపములను వెలిగించి బియ్యం పిండి, పంచదార లేక బెల్లము, ఆవు పాలు వీటితో చలిమిడిని సిద్ధం చేసి నివేదనగా దీపానికి అర్పించాలి. ఇలా దీపాన్ని పూజించడంతో ఆషాఢ మాసానికి సంబంధించిన అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. దేవీం షోడశవర్షీయాం శశ్వస్సు స్థిరయవ్వనాం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మ నిభాననాం శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రించ ధాత్రించ సర్వేభ్య సర్వసంపదాం సంసార సాగరే ఘోరే జ్యోతిరూపాం సదా భజే. దీపాన్ని పూజించడంలో ఇంత అర్థం ఉంది. దీపమే అమ్మవారికి ప్రతీక. అలాగే ఈ అమావాస్య నాడు చుక్కల అమావాస్య అన్న పేరిట చిన్నారి బాలబాలికలను కూర్చుండబెట్టుకొని ఆ తల్లి, నానమ్మ, అమ్మమ్మ ఎవరైనా వృద్ధ మహిళలు వారికి అనేకములైన అమ్మవారి కథలు చెబుతూ పూర్వం ఒకానొక గ్రామంలో, ఒకానొక గృహంలో, ఒకానొక దంపతుల కుటుంబంలో పిల్లలు ఉండేవారు. ఆ పిల్లలంతా కూడా పుడుతూ పోతూ ఉండేవారు. ఇలాంటి కథలు చెబుతూ 5 ముడులు వేసిన 5 వరుసల దారాన్ని తోరంగా మార్చి ఆ దీపస్తంభం మీద ఉంచి పూజించిన అనంతరం ఆ తోరాన్ని వారి చేతికి కట్టుకునేటటువంటి వారు. ఈ తోరంలో ఉంచేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఉత్తరేణి ఆకు. చిన్నారి బాలబాలికలకు ఉత్తరేణి మొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేసుకుంటే ఈ రాబోయే శ్రావణ మాసమంతా కూడా పంటికి సంబంధించిన వ్యాధులేవి రావు, పంటికి బలం పెరుగుతుంది, దంతపు వాపులు రావు, చిగుళ్లకు బలం హెచ్చుతుంది, పెరుగుతుంది. ఇలా బోధిస్తూ ఉత్తరేణి ఆకులతో ఆ మహిళలు 5 వరుసల దారానికి 5 ముడులు వేసి అందులో ఈ ఆకులు ఉంచి అనంతరం దీపస్తంభైన పెట్టిన తర్వాత నైవేద్యాదిగాదులంతా కూడా పూజ పూర్తి చేసిన తర్వాత చేతికి ఆ తోరాన్ని భర్త చేత ధరింపజేసి కట్టింపజేసుకొని కట్టిన అనంతరం భర్తకు నమస్కరించి ఆశీర్వచనాలు స్వీకరించేటటువంటి వారు. అమావాస్య శుభకరమైన తిథి, దీపాలు వెలిగించవలసిన తిథి. మనకు సూర్యుడు కనబడకపోయినా మనం వెలిగించిన ఈ దీపం కారణంగా మనలో కొంత కాంతి పెరుగుతుంది. ఇక నుంచి ప్రత్యక్షంగా పగటి కాలం పూర్తిగా తగ్గిపోతూ ఉండగా రాత్రికాలం బాగా పెరిగిపోతూ ఉంటుంది. సూర్యుడు కనిపించేటటువంటి కాలం తగ్గుతుంది కనుక ఈ రోజు నుంచి ఏదో ఒక మార్గంలో, నియమంలో దీపాలు వెలిగించాలి అనేటటువంటి దీక్ష చిన్నారి బాలబాలికలకు బోధించేటటువంటి వారు. కనుకనే ఈ అమావాస్యకు పొలాల అమావాస్య, దీప అమావాస్య అలాంటి పేర్లన్నీ కూడా వచ్చాయి. ఈ సాయంత్రం తదుపరి ఎర్రమట్టితో ఏ దీపస్తంభాన్ని అయితే ఏర్పాటు చేసి ఉన్నామో ఆ దీపస్తంభమును చిదిమి ఆ మట్టిని పొలాలలో విరజిమ్మినట్లయితే పంటలు బాగా పండుతాయి అనేది ప్రాచీనుల విశ్వాసం. వ్యవసాయదారులకు సంబంధించిన ఈ పండుగతో అమ్మవారిని దీపరూపంలో పూజించేటటువంటి ఈ సంబరంతో ఆషాఢమాసం పరిసమాప్తమవుతుంది. అందరి క్షేమం కోరుదాం. రేపటి శ్రావణ మాసానికి స్వాగతం పలుకుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.